పరోటా, రుమాలి రోటీ, తందూరి రోటీ, నాన్, సమోసా, మోమోస్, పిజ్జా, నూడిల్స్. ఇలా రెస్టారెంట్ మెన్యూలో సగం వంటకాలు మైదాతో చేసినవే ఉంటాయి. అయితే డాక్టర్లు మాత్రం మైదాను వైట్ పాయిజన్ అని పిలుస్తున్నారు. నిజంగానే మైదా పిండి ఆరోగ్యానికి హానికరమా? ఇప్పుడు తెలుసుకుందాం. మైదా గోధుమలతో తయారైనప్పటికీ తెల్లటి రంగులో చాలా మెత్తగా ఉంటుంది. అలా ఉండటానికి దానిలో బెంజోయిల్ పెరాక్సైడ్, అలోక్సాన్ వంటి రసాయనాలను కలుపుతారు. ఈ రెండు రసాయనాలు కూడా చాలా ప్రమాదకరమైనవి. బెంజోయిల్ పెరాక్సైడ్ ని ఎక్కువగా హెయిర్ డైలలో వాడుతూ ఉంటారు. దీంతో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల భవిష్యత్తులో అనేక సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందుకే మైదాను తెల్లటి విషమని పిలుస్తారు. పౌష్టికాహార కోణం నుంచి చూసినా కూడా మైదా తినడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. దీన్ని ప్రాసెస్ చేసి తయారు చేస్తారు కాబట్టి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటివి ఏవి దీనిలో ఉండవు. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండి ప్రోటీన్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే మైదాతో చేసిన ఆహారాలు